ఊరు కొత్తగా వచ్చావా? అవునండి, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. నా పేరు శాంతి. నా పేరు మీద దేవుడికి పూజ చేయించండి. పూజ చేయిస్తాను. సరే గాని దేశంలో 1,00,000 ఊళ్ళుంటావు, నువ్వు మా నెత్తి మీదకి ఎదగాల? మా ఊళ్ళో అందరూ రోగిష్టి విధవాలు ఉన్నారనుకుంటున్నావా? అయినా నీ రాత ఎలా రాసి పెట్టిందో. రాజాయ నమః, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః. రానాయన రాజన్న, నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఇదిగో నాయన అగ్గి పెట్టి. దైవ పరబ్రహ్మస్వరూపం. మీ జమీందారు గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు, పనుండి తోటలోకి వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే. జమీందార్ బాబు గారు వస్తారు. నమస్కారం జమీందార్ బాబు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్. తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ ఏమిటి ఏమిటి మీరనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారు. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా, తమలాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందారు బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. వారికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి. ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి. వస్తాను. సరే, వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నాకు తెలిసి ఆమె చెప్పక్కర్లేదు. డాక్టర్మో, వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు. డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ అమ్మ, పేరు శాంతి. విన్నాం, ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపేమని సెలవిచ్చారు. డాక్టర్ అమ్మ గారు, ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్లి పెత్తందారి మాత్రం చెలాయించుకురాగలడు. అమ్మో అమ్మో, చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాంతన పడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటు వైద్యుడు. నమస్కారం. డాక్టర్ అమ్మా, ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏం అనుకోకు. పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చు అయిపోయింది. ఏంట్రా మాటలు? ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను. మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బలాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దెలా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పగలు గొడుగు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ అమ్మని ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు? నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు, నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చెవుల కోసం. బాబు తాళం. ఇదిగో డాక్టర్ అమ్మ తాళం చెవులు తీసుకున్నామా, పదండి. వెళ్ళొస్తానండి. గురుగారు 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 గురుగారు, ఏమిటి మాత్రం పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు
రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వింతే ఉంది మాధవ. ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుకులు శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద. ఏమిటి మీరింకా వరుసలో నించున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తేనే ప్రాణాలు తీస్తాడు, ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మ ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి సిటికిల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాచావది. వెండి 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? వెండి వెండి వెండి. అమ్మా అమ్మా అమ్మబ్బా, అయ్యో ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గర అమ్మా. అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికీ వాళ్ళ వాళ్ళ అభిమానం రా మాధవ. మాధవా గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూశావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్, ఏమిటండి? ఏరే ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి? నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ల దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవా గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? తాళి మీరే కట్టారా లేక? నోర్మయ్, అప్రాచుడ, భర్తకే ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నూరిన చూర్ణాలు మీరు తినేసి, లేఖియాలు నేను నాకేసి, తైలాలు మీరు తాగేసి. నోరు ముయ్యరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ. దిక్కుమాలిన భార్య, దరిద్రపు శిష్యుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టేయేమిటి గురు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తలలేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా మున్సవు. గిరాకీ పోయి దివాళా అయితే నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ పెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు. కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా నీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. దుర్గా, పప్పుచారు పట్టాలే. ఏం పాపం చేశావు? భోజనం కూడా ఆ చేత్తోనే. ఏమి ఎన్ని సార్లు చెప్పే పప్పుచారు తెమని? అసలు నా మాట పట్టుకోవే. ఇంట్లో పిల్లలుంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు. నేనేం చిన్నపిల్లలు కాదు పరిగెత్తుకొచ్చి పడ్డాను. నేను అట్టగే పెడతాను అంతే. ఒరే మాధవా, గురు, ఇదిరా వరస. కూర తెమ్మంటే పిల్లలు లేరు, పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు, ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది. నేనేం చేయని చెప్పు? అప్పటికీ రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు. మందులురా, కానీ లాభం లేకపోయింది. ఆ మాట అంటానికి సిగ్గులేదు. నాకెక్కడికి రెండో చేయి ఉంటేనా? ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ. ఆ కంతం తీసుకుని అవతలకి తగాడు. అప్పుడు చెప్పు వెధవా. ఈ మందు 3 పూట్ల వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగేనమ్మా. డాక్టర్ గారు. ఏమిటి బాబు? రాజానికి జ్వరం వచ్చింది, కదలేకపోతున్నాడు. అలాగా, పద.
105. ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా? ఏం పర్లేదు డాక్టర్ గారు, ఏదో మామూలు జ్వరమే ఉంటుంది, సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు? డాక్టర్ని కనుక పేషెంట్లు ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా. ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే. అయ్య బాబోయ్, సూది ముందా? నాకొద్దు బాబు. వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్ లోకి దింపుతుంది. అప్పుడు 2 వారాలు మంచం దిక్కుండా ఉండాలి. 2 వారాలు కాదు కదా, 2 ఏళ్ళు అయినా సరే మంచం మీద పడి ఉంటానేమో గానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు, నాకు భలే భయం. ఈ పల్లెటూరికి మగవాడివి కదా, సూదికి భయపడతావేంటి చిన్నపిల్లలాగా? కర్రెత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చినా నాకేం భయం లేదు గాని ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చేంత భయం. డాక్టర్మా ఈ సూది మందు వద్దు గాని ఏదైనా మాత్రలు ఉంటేవా? ఏం లాభం లేదు, ఈ జ్వరానికి ఇంజెక్షన్ ఇవ్వక తప్పదు. డాక్టర్ ఏం లాభం లేదు. అరుపులు ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా? ఇప్పుడెందుకు రాగాలు? సూది తీసేశానుగా. తీసేశారా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. కన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడి నీళ్లు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో. బాబు మెడ పట్టేసిందండి, తూరు తప్ప ఇంకేవైపు చూడలేకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా మాధవా. కొట్లో 10 రూపాయలు లాగి రా కూర్చో. పడవర తప్ప తూర్పు కనపట్లేదండి మాధవా. వస్తున్నా, నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురువు గారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే 2 చేతులు ఉన్నాయి, ఎలా తిప్పుతానో చూడు. వాడు మెడ తిప్పడవచ్చు. అమ్మో, ముందు చెయ్యిపోయిందిరా బాబాయ్. ఆ చెయ్యి మాట దేవుడానికి ముందు నా తలకాయ బాబాయ్. తొందర పడకండి, తొందర పడకండి. అబ్బిగా, అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెరిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి, అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. అదిగో మీ ఆవిడ. చూసారా గురువు గారు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఏడ్చావులే, నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు. నేను చెప్పేది ఏమిటంటే, ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గారిని కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది కానండి, జైలేం మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులోకి తోసేయడానికి. అందుకే నీకు బుర్రంది కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలే కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గారిని కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇదే పెద్దయ్య, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారా? ఎవరిని? ఈ పాడు బీడీని. బీడీనా? ఈ బీడీ మహత్యం నీకేం తెలుసు? రాజు, ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడీ నదలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడీ లేకపోతే మనం క్షణంగా ఉండలేము, వాళ్ళు జివ్వు నగేస్తాయి. సరే, ఈ క్షణం నుంచి బీడీ తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పా వింటాను కదరా అని ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసాయి. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. రాణి, సరే, నేను కావాలో బీడీ కావాలో నువ్వే తెలుసుకో. మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు, ఊరికందరికీ రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి. మా ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడగరాని, ఆ ఇన్స్పెక్టర్ టైం బాగున్నట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, వాటి కారణంగా నేను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? 1-2 1.25 లక్షలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి పారండి. ఆచారే, కుడి చెయ్యి. చూసారా మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడో నన్ను. ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతో సేపు పట్టదు. అమ్మో ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని ఎంత మాట అన్నాడో చూసారా?
ఇంకా విచారణ అక్కర్లేదు, అరెస్ట్ చేసి పట్టుకోండి. నీ మీద వచ్చిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి. గోపన్న గారు కూతురు చేపట్టుకుని బలాత్కరించబోయావంట, మాధవరావు తోటలోకి వెళ్లి దొంగతనం చేశావంట, రామరాజు గారింట్లోకి వెళ్ళి. ఆపండి ఇన్స్పెక్టర్ బాబు, గుళ్ళో మంత్రాలు చదివినట్లుగా ఫిర్యాదులు వరుసగా చదవడం కాదు. ఆ ఫిర్యాదులు ఇచ్చే మనుషులతో ఒక్కసారి చెప్పించండి చూద్దాం. మీలో ఎవరయ్యా గోపన్న? గోపన్న ఎవరు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి హడావుడిగా జారుకున్నాడండి. ఏ కడుపులో పోచేడు ఉంటాడు. ఆచారి కుడి చెయ్యి. ఇన్స్పెక్టర్ బాబు, గోపన్న లేకపోతేనే ఆ రెండో ఫిర్యాదు ఇచ్చిన మనిషిని పిలవండి. అలాగే. తన తోటలో ఇతను దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చిన మాధవరావు ఎవరయ్యా? ఎవరు? ఇదిగో ఇప్పటిదాకా ఇక్కడే. ఇదిగో ఇప్పుడు అక్కడ. ఏయ్, నీ మందు పేరు చెప్తే పారిపోతారే, అలా పారిపోతున్నాడు కదా. అమ్మో, ఏమిటయ్యా ఇదంతా? రిపోర్ట్లు ఇచ్చేసి విచారణ జరిపే వేళకు ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏమిటిదంతా? అయ్యా అన్నీ లేవనుకోండి, ఒక్క మున్సబ్ గారి రిపోర్ట్ చాలు కదా. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు, అందుకు ఇతను అరెస్ట్ చేయొచ్చు. ఏవయ్యా మున్సబు, నీ మీద ఈ రాజన్ హత్యా ప్రయత్నం చేయబోయాడా? లేదు. అదేమిటయ్యా మున్సబ్ అలా చెబుతున్నావు? నిజమేమిటో అదే చెబుతున్నాను. అమ్మో, నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, వెళ్ళి మంది వేసుకుంటాను. అయితే అబద్ధం రిపోర్ట్ ఇచ్చి చట్టం తోడుకోవాలని చూస్తున్నారా? ఇది నేరం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈసారి క్షమించి వదిలేస్తున్నారు. మరెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. ఏమిటో వెధవ కర్మ, ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం. ఏమీ ఉండదు. ఇదిగో నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసుల్ని కూడా పిలిపించాడు. ఇక ఆచారి కుడి చెయ్యికి పట్టిన గతే ఎడం చెయ్యికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని 2-3 కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశకనం కోతలకు ఇది నువ్వు. అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటి వాడు. ఆ పైన 2 చేతులు ఉన్నవాడు. రాత్రి వేళ మీరు ఒక్కరూ పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది. దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక. తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలు గంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకి అడుగు పెట్టాడు. పెద్ద మాంసం కోసే కత్తి చేత్తో పట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. మంచం దగ్గరగా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు. ఎడం చేతి మీద దుప్పటి తీశాడు. కత్తి పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. నువ్వు క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు, ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కుర్ర డాక్టర్ వచ్చాడు. వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అది కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర్ర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను. కనుక నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్లిపోవడం చాలా మంచిది. నా సంగతి అలా ఉంచండి. ఇప్పుడేమన్నారు? మన్మథ రూపంలో వస్తాడా? ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? ఆ. స్కూటర్ మీద వస్తాడు. ఆహా, ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొరగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు. మరి నేను వస్తా. ఏమిటయ్యా? ఏమిటి ఇప్పుడేమంటావు? మరేం లేదండి, గతంలో మీకు ఆ డాక్టర్ అమ్మ సంగతి చెబితే ఆడపిల్ల కదా మెల్లగా సాగనంపుదామన్నారు. తర్వాత తమరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అది పాతేసిన మైలు రైలా ఉండిపోయింది. దాని పరపతి పెరిగిపోతోంది. దాని పరపతి పెరిగి నీ పరపతి తరిగిపోతోందన్న ఏడుపే తప్ప ఆ రాజన్న గారి చేతుల్లో నా పరువు మర్యాద మంట కలిసిపోతున్నాయన్న ఆలోచన నీకు లేదు. ఉందండి, ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ముందడుగు వేస్తే అటు డాక్టర్ అమ్మ రోగం కుదురుతుంది, ఇటు రాజన్న గారి శరీరం వదిలిపోతుంది. ఏమిటయ్యా నువ్వు చెప్పే మహత్తరమైన ఆలోచన? చెప్తాను. మన ఊళ్ళో
ఆడపిల్లని ఎవరైనా పాడు చేస్తే చచ్చినట్టు వాడే పెళ్లి చేసుకు తీరాలి అనే ఆచారం ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ డాక్టర్ అమ్మని పాడు చేశారు అనుకోండి, అనుకోండి తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి. అవునా? అవుననుకో. అయితే నేను చెప్పేది వినండి. పెళ్ళయ్యాక ఆ పిల్ల వైద్యం మానేసి ఇంట్లోనే పడుంటుంది కనుక నాకు పోటీ ఉండదు. ఇక ఇప్పటిదాకా దాన్ని ప్రేమించేస్తూ గంతులేస్తున్న ఆ రాజన్నగాడు మతిపోయి పిచ్చాడవుతాడు కనుక మీకు వాడి కూడా ఉండదు. ఏమంటారు? బాగానే ఉంటుందయ్యా. అయినా మేం పెళ్లి చేసుకున్న ధర్మపత్ని ఉండగా మళ్ళీ పెళ్లి బాగుండదయ్యా. అయ్యా, ఇప్పటికే తమరు చాలా పొరపాటు చేశారు. తమరి తాతగారికి 6 భార్యలు, తమరి తండ్రి గారికి 4. ఇక మీకు ఆ గౌరవం దక్కలేదని నాకు బాధగా ఉందండి. కానీ ధర్మపత్ని ఉండగా అయ్యా, మీకు ధర్మపత్ని ఒకరైనా మరో అధర్మపత్ని ఉండొచ్చు కదా. అలాగే అనుకో. కానీ ఆ పిల్లని ఎలా తీసుకురావాలా అని మేము అడుగుతున్నాం. అయ్యా, తమరు అడుగుతున్న విషయాన్ని నాకు వదిలేయమని నేను సెలవిస్తున్నాను. ఏయ్, ఈ ముందు 500 దగ్గర ఉంచండి. అది పూర్తయ్యాక మరో 1000 రూపాయలు ఇస్తాను. మీరు ఎలాగైనా సరే ఆ డాక్టర్ మన పోలీసు సత్తులో మూట కట్టి బియ్యం మిలికి తెచ్చేయాలి. మేము మీ ఊరోళ్ళం కాదు కదండి. ఆ డాక్టర్ ఎలా ఉంటుందో తెలీదే. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చెవిలో సెతస్కోప్ అనే మెషిన్ పెట్టుకుని తెల్లటి కోట్ వేసి ఉంటుంది. ఆమె తెచ్చేది సరిపోతుంది. అలాగే బాబు. ఏయ్, జాగ్రత్త రోయ్. ఈ విషయం పురుకు కూడా తెలియకూడదు. అలాగేనండి. పాప ఊపిరి గట్టిగా పీల్చొద్దు. వెనక్కి తిరుగు. మళ్ళీ గట్టిగా పీల్చొద్దు. డాక్టర్ అమ్మా, చెవిలో పెట్టుకున్న ఆ పావులెట్ మిషన్ పేరు ఏటమ్మా? దాన్ని స్టెతస్కోప్ అంటారు. ఏం కోపు? స్టెత్కోపా? కాదు, స్టెతస్కోప్. దాంతో పరీక్షిస్తే జ్వరం గురించి తెలుస్తుంది. పాప లోపలికి నడు. నేను పాపను పరీక్షించాలి, మీరు రాకూడదు. ఇక్కడే కూర్చోండి. ఇది చెవిలో పెట్టుకుంటే జ్వరం గురించి తెలుస్తుందా? ఎట్టాటి మిషన్లు ఉన్నాయి గనకే ఇంగ్లీష్ లో వైద్యం మంచిదంటారు. మా ఆయన దగ్గర ఉన్నాయి కలవాలు పత్రాలును. ఈ చెవిలో పెట్టుకుని ఈ కోట్ వేసుకుంటే అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలాగే ఉంటాను. ఇప్పుడు అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మనే. ఎవర్రా మీరు? అదేమిట్రా అట్టా చూస్తారు? ఒరే, చేతిలో గోన్ సెట్టేట్రా, మాట్లాడరేట్రా? గున్న మావిడి ఉల్లుకే వయ్యారమ్మ ఓ రాజగుమ్మడి